హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు కొబ్బరన్నం చూపిద్దాం అనుకుంటున్నానండి. కొంచెం నూనె, కొంచెం నెయ్యి రెండు కలిపి వేసాను. దీనిలోకి చెక్క, ఆకు, లవంగం, ఇలాచి, అంతే. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తప్ప ఇంకేమీ అవసరం లేదనమాట అండి. ఇవి ఈ విధంగా వేగుతాయి చక్కగా. ఫస్ట్ నూనెలో ఇవి వేసుకొని వేపేసుకున్న తర్వాత కొబ్బరి పాలు తీసి రెడీగా పెట్టుకోవాలన్నమాట. కొబ్బరి పాలు తీసే విధానం నేను వీడియో తీయలేదు. మీరు కనుక కామెంట్ చేయండి, నేను వీడియో పెడతాను మీకు. ఈ విధంగా అవి వేగిపోయిన తర్వాత తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను మనం ఇందులోకి వేసేసుకుందాం. ఈ కొబ్బరి పాలలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మరగనిచ్చుకుందాం. బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. ఏ విధంగా చేయాలో చూద్దాం. చూసారు కదా, మన కొబ్బరి పాలు అయితే చక్కగా మరిగిపోతున్నాయి అన్నమాట. ఈ విధంగా మరిగిపోతుంటే చాలా బాగుంటుంది అనమాట. మరిగిన తర్వాత మనం ఇప్పుడు రైస్ ఏవైతే కడిగి పెట్టుకున్నామో ఆ రైస్ వేసేసుకోవడమే. పసుపు అనేది మన ఇష్టం అనమాట అండి. లైట్ గోల్డెన్ కలర్లో కనిపించాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా రైస్ వేసేసుకొని సిమ్లో మరగనిద్దాం. మన కొబ్బరి అన్నం ఏ స్టేజ్లో ఉందో చూద్దామండి. ఈ విధంగా మనకి ఉడికిపోతున్నప్పుడు కొంచెం ఆల్రెడీ కొద్దిగా ఉడికిపోయింది కాబట్టి మనం ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసి మనం అన్నం ఉడికే వరకు వదిలేద్దాం. మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది అనమాట అండి. చాలా చక్కగా పొడిగా అయిపోయింది. ఈ విధంగా సిమ్లో పెట్టి వదిలేస్తే ఏమవుద్దంటే చక్కగా మగ్గిపోతుంది అనమాట. రైస్ అయితే చాలా బాగుంది. చక్కగా గుమ వాసన వచ్చేస్తుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఆ కొబ్బరి ఫ్లేవర్ అదంతా. ఈ విధంగా కొబ్బరి అన్నం తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.